5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక మరో యువకుడు ప్రాణం తీసుకున్నాడు. నెల్లూరు జిల్లా బట్టువారిపాలెంకు చెందిన గీత కార్మికుడు రత్తయ్య 5 స్టార్ సిబ్బంది వద్ద లోన్ తీసుకున్నాడు. 2 సంవత్సరాల క్రితం 2 లక్షల రూపాయల అప్పు తీసుకుని ప్రతి నెల 7,500 రూపాయలు చెల్లిస్తున్నాడు. ఇటీవల భార్య అనారోగ్యం కారణంగా గత 8 నెలలుగా అప్పు కట్టలేకపోయాడు. ఏమాత్రం కనికరం లేని ఫైనాన్స్ సిబ్బంది అప్పు తిరిగి కట్టాలని వేధింపులకు గురి చేశారు. రత్తయ్య పరిస్థితి చూసిన పొరుగు వాళ్లు 2 నెలల డ్యూ కట్టినట్లుగా తెలిపారు. హద్దు మీరిన ఫైనాన్స్ సిబ్బంది రత్తయ్య ఇంటి గోడపై అప్పు తిరిగి ఇవ్వలేదు, ఈ ఇళ్లు ఫైనాన్స్ యాజమాన్యానికి సొంతం అని రాసి పరువు తీశారు. తీవ్ర మనోవేదనకు గురైన రత్తయ్య ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గంగిరెడ్డిపాలెం పంచాయతీ బొట్టువారిపాలెం టీడీపీ వైస్ ప్రెసిడెంట్. మా ఊర్లో కొమ్మరం రత్తయ్య కళ్ళు గీత కార్మికుడు. అతను అవసరార్థం ఫైనాన్స్ తీసుకున్నాడు 5 స్టార్ వాళ్ళ దగ్గర. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక గత 6 నెలల నుంచి ఇబ్బంది పడుతుండ్రు. నిన్న వాళ్ళ ఇంటికి వచ్చి బోర్డు చేసిపోయినా కూడా పాపం ఏమి కోకూరు బీబనామి 4-6 వేలు డబ్బులు కూడా ఇచ్చి పంపించింది. రాలేదామంటుండ్రు. అతను ఇవాళ 7:30 ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. వాళ్ళ భార్య పరిస్థితి బాగలేదు. అయినా సరే గత 20 రోజుల కిందట వచ్చి ఒకసారి డోర్ తీసి దగ్గు పెట్టుకుపోయారు. ఇట్లాంటి టార్చర్ బరాయి లేక చాలామంది ఉండరు. ప్రతి ఇంటికి ఇదే పరిస్థితి. విషయం ఏంటంటే ఈరోజు ఒక అతను గీత కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునిండు. ఇది స్టార్ ఫైనాన్స్ వాళ్ళు హౌస్ లోన్ తీసుకొని డబ్బులు కట్టలేదని రోజు ఒత్తిడి చేస్తాను. ఇంట్లో పరిస్థితులు బాగాలేక 3 నెలల నుంచి కట్టలేకపోయాడు. వాళ్ళ ఇంటికి తాళం వేసారు మొన్న వచ్చి. వాళ్ళ వైఫ్కి కూడా బాగాలేక కొంత ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉండింది అతనికి. ఈ ఫైనాన్స్ పరంగా రోజు వాళ్ళు వచ్చి ఒత్తిడి చేయటం వల్ల అర్ధరాత్రి ఇంటికి రాత్రి 9 గంటలకు కూడా ఇంటికి రానియకుండా అతన్ని హింసించి లాస్ట్కి అతను వాళ్ళ దెబ్బ తట్టుకోలేక ఈరోజు గురేసుకొని చచ్చిపోయాడు. నువ్వేం చేయలేదు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, 5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక రత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే 5 స్టార్ ఫైనాన్స్ దీనిపైన ఏమైనా స్పందించిందా? అలాగే గతంలో అంటే 5 స్టార్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇంకా ఎవరినైనా ఇలా వేధించిందా? బట్టువారిపాలెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏదైతే నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం బట్టువారిపాలెం గ్రామంలో కల్లుగీత కార్మికుడిగా ఉన్నటువంటి కొమర రత్తయ్య అనే వ్యక్తి 5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు తాళ్ళలాగే ఆత్మహత్యకి పాల్పడ్డారని కూడా మనకి ఆ గ్రామస్తుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే గత 2 నెలలుగా ఫైనాన్స్ ఏదైతే 5 స్టార్ ఫైనాన్స్ సిబ్బంది రత్తయ్యని వేధింపులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు కూడా ఇటు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ కోణంలోనే ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో రత్తయ్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే వెల్లడిస్తున్నారు. మృతుడికి ఇప్పటికే రత్తయ్యకి భార్యతో పాటు కుమారుడు కుమార్తె ఉన్నారు. రత్తయ్య కలిగిరి మండలంలో 5 స్టార్ ఫైనాన్స్ దగ్గర నుండి 2.5 సంవత్సరాల క్రితం 2 లక్షలు అప్పు తీసుకున్నారని, దాంట్లో భాగంగానే నెలకి 7,500 కట్టాల్సి ఉండగా గత కొన్ని నెలలుగా యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేక నగదు కట్టలేకపోయేసరికి ఫైనాన్స్ ప్రతినిధులు ఇంటికి వచ్చి వారిని అనేక సార్లు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఏదైతే డ్యూ 7,500తో పాటు 8 నెలలకు సంబంధించిన డ్యూ అంతా కూడా కట్టాలి అని చెప్పి కూడా ఆయన వేధించినటువంటి పరిస్థితి. అప్పటికి కట్టలేనటువంటి పరిస్థితుల్లో అయితే ఇంటి గోడ పైన ఈ యొక్క ఏదైతే ఫైనాన్స్ వారు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి గోడకు సంబంధించి ఈ ఇల్లు మాకు సంబంధించింది, ఇతను ఫైనాన్స్ 5 స్టార్ ఫైనాన్స్ కి బాగా ఉన్నారు, ఆ కోణంలో ఈ ఇంటికి ఎవరు కూడా కొనేదానికి అమ్మేదానికి లేదన్నటువంటి విషయం పైన గోడ పైన రాయడం కూడా అది జీర్ణించుకోవాలన్నటువంటి రత్తయ్య కూడా ఇప్పుడు ఆత్మహత్య చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా గత 2-3 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాలేదని చెప్పి కూడా ఇటు గ్రామస్తులు చెప్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం అనుమానం రావడంతో 3 గంటల సమయంలో ఇంటి పక్కల వారు ఇంటికి వెళ్లి తలుపు తీసి చూస్తే అక్కడ తాడుతో ఉరేసుకొని చనిపోయి ఉన్నారని ఇటు గ్రామస్తులు తెలియజేశారు. అయితే రత్తయ్య పరుగు తీసే విధంగా గ్రామంలో ఇంటి గోడ పైన ఫైనాన్స్ ప్రతినిధులు రాతలు రాయడంతోనే ఇటు తీవ్ర మనస్తాపానికి గురయ్యి
రత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా వారైతే ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనను చూసినటువంటి ఫైనాన్స్ కంపెనీ ఈ యొక్క అనైతిక చర్యని తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులు అయితే దుయ్యబడతా ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రత్తయ్య మృతికి బాధ్యులైన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కోణంలోనే రత్తయ్య ఈ యొక్క 5 స్టార్ ఫైనాన్స్ కాకుండా వేరు వేరు ఫైనాన్స్ లో కూడా తీసుకొని వారికి డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబంలో కూడా వారి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చినట్లుగా తెలిసి వారి కుటుంబంలో కూడా గొడవలు ఇటీవల కూడా జరిగినట్లు కూడా మనకైతే ఇప్పటి వరకు సమాచారం తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరి భార్య అనారోగ్యం వల్లనే కట్టలేకపోయాడంటూ కూడా మనకున్న సమాచారం. మరి భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి, ఏ విధంగా ఉంది పరిస్థితి? అయితే ఇప్పుడు ఆ గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో భార్యాభర్తలకి విభేదం ఉన్నటువంటి నేపథ్యంలో అంటే రత్తయ్య అనే వ్యక్తి సూసైడ్ చేసుకునే ముందు 3 రోజుల ముందే భార్య ఇంట్లో నుంచి కూడా వారి గ్రామానికి కూడా వెళ్ళిపోయారని చెప్పి వారి అమ్మవారి ఇంటికి వెళ్ళిపోయారని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ ఫైనాన్స్ తో పాటు మరికొన్ని ఫైనాన్స్ లో తీసుకున్నటువంటి ఆదాయానికి మించి ఫైనాన్స్ తీసుకోవడంతో ఆ ఫైనాన్స్ కట్టలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా వారు ఇళ్ల వద్దకు వచ్చి వేధించడం, వారి ఇంటి పైన గోడల పైన కూడా రాతలు రాయడం, ఇవన్నీ కూడా జీర్ణించుకోలేనటువంటి మనస్తాపానికి గురైనటువంటి రత్తయ్య యొక్క వీటన్ని కారణాల వలన సూసైడ్ చేసుకున్నారని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మరో పక్క ఇప్పటి వరకు అయితే పోలీసులకి ఎలాంటి ఫిర్యాదు కూడా వారి కుటుంబ సభ్యులు కానీ వారి భార్య కానీ ఎవరు కూడా ఇంతవరకు ఫిర్యాదు అందలేదు. మరోవైపు వారు ఎవరైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వారి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి పోలీసుల వైపు నుంచి మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద కూడా ఏదైతే గోడల మీద ఉన్నటువంటి రాతలు పూర్వకంగానే రత్తయ్య అనే వ్యక్తి ఈ యొక్క సూసైడ్ కి పాల్పడ్డారని చెప్పి గ్రామస్తులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. రాధిక, సురేంద్ర, స్థానికులు అంటే రత్తయ్య ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొన్ని నెలలు, ఒక 2 నెలల వరకు డ్యూ కూడా మేము కట్టి సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు ఏమైనా కేసు పెట్టడానికి ముందుకొచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? అయితే నిన్న మధ్యాహ్నం సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్ కి అయితే ఎవరైతే కంప్లైంట్ ఇవ్వలేదు. అదే విధంగా పోలీసు అక్కడికి ఉన్నటువంటి ఎస్ఐ కూడా కంప్లైంట్ ఇవ్వాలని కూడా వారిని కోరటం జరిగింది. కోరినటువంటి నేపథ్యంలో వారైతే ఇంతవరకు పోలీస్ స్టేషన్ కు ఎవరు కూడా కంప్లైంట్ అందలేదని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఈ రత్తయ్య ఫ్రెండ్స్ గా ఉన్నటువంటి కొంతమంది 2 నెలల పాటు డ్యూలు కూడా కట్టారని చెప్పి అయితే అన్ని డ్యూలు కట్టాలంటే వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాంతో పాటుగా ఈ ఫ్రెండ్స్ కట్టిన తర్వాత కూడా మరో ఫైనాన్స్ లో కూడా డబ్బులు తెచ్చుకున్నారని కూడా వారు ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. అయితే ఈ కోణంలోనే ఎప్పుడైతే వారి గోడల పైన రాతలు రాశారో ఆ రాతలు రాసినటువంటి నేపథ్యంలోనే ఇంట్లో ఫైనాన్స్ తెచ్చుకోవడం, ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి వారి కుటుంబంలో కూడా కలహాలు రావడం, వారి కుటుంబంలో కూడా గొడవలు జరగడం, వాళ్ళ భార్య ఇంట్లో నుంచి వారి అమ్మవారి ఇంటికి వెళ్ళిపోవడం, వీటన్నిటి గోడల పైన రాసినటువంటి 5 స్టార్ ఫైనాన్స్ వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఎవరు లేనటువంటి సమయంలో రత్తయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు. రాజా, రైట్ సురేంద్ర, 5 స్టార్ ఫైనాన్స్ దగ్గర మృతుడు రత్తయ్య 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే నెల 7,500 రూపాయలు చొప్పున కడుతూనే ఉన్నాడు. గత కొన్ని నెలలుగా భార్యకి అనారోగ్యం కారణంగా కట్టలేని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 5 స్టార్ ప్రతినిధులు ఈ ఆస్తి 5 స్టార్ నందు తనఖాలో ఉన్నందున ఈ ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు జరపకూడదు, జరిపితే మాత్రం శిక్షార్హులవుతారు అంటూ కూడా వాళ్ళు తన ఇంటి గోడలపైన రాశారు. సో దీంతోనే తీవ్ర మనోవేదనకు గురయ్యాడు రత్తయ్య. ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. అయితే ఇంతవరకు కూడా ఎవరు కేసు అయితే దీనిపైన పెట్టడానికి ముందుకు రాలేదు. ఇంకెవరైనా వస్తే ఈ కేసుని ఛేదించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా గ్రామ పోలీసులు అయితే చెప్తున్నారు. బట్టువారిపాలెంలో రత్తయ్య అనే వ్యక్తి 5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈయన బట్టువారిపాలెంకు చెందిన గీత కార్మికుడు. 5 స్టార్ సిబ్బంది వద్ద 2 లక్షల వరకు 2 సంవత్సరాల క్రితం లోన్ తీసుకున్నాడు. అయితే ప్రతి నెల కూడా 7,500 రూపాయలు చెల్లిస్తూ వస్తున్నాడు.
అయితే ఇటీవల భార్య అనారోగ్యంగా ఉండడంతో 8 నెలలుగా 7,500 రూపాయలు నెలకు కట్టలేకపోయాడు. అయితే దీంతో ఏమాత్రం కనికరం లేని ఫైనాన్స్ సిబ్బంది అప్పు తిరిగి కట్టాలని వేధింపులకు గురి చేశారు. అంతేకాకుండా ఇంటి మీద ఈ ఆస్తి 5 స్టార్ నందు తనఖాలో ఉంది కాబట్టి ఈ ఆస్తి మీద ఎటువంటి లావాదేవీలు కూడా జరపకూడదు, ఒకవేళ జరిపితే మాత్రం శిక్షార్హులవుతారు అంటూ కూడా 5 స్టార్ సిబ్బంది ఇంటి గోడ మీద రాసి వెళ్లడంతో పరువు పోయిందంటూ భావించాడు రత్తయ్య. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు రత్తయ్య. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రత్తయ్య. సో దీంతో స్థానికులు కూడా చలించిపోయారు. ఈ చర్యను హేయమైన చర్యగా వారు భావించారు. దీని పట్ల తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే స్థానికులు కూడా కొంత రత్తయ్యకు ఒక 2 నెలల పాటు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినట్లుగా కూడా వారు చెప్తున్నారు. అయితే ఈ రత్తయ్య సూసైడ్కి సంబంధించి ఇప్పటివరకు అయితే గ్రామంలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఎవరైనా కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాలేదు. భార్యతో కూడా ఇటువంటి ఫైనాన్స్ అప్పులు బాగా చేస్తున్నాడన్న వివాదాలతోనే భార్య కూడా పుట్టింటికి వెళ్ళినట్లుగా సమాచారం. అయితే ఎవరైనా ముందుకొస్తే కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు.